Sir, my name is Vijaya sir from MP UPS Paladugu, Motkur Mandal. Sir, this is word lab sir. అంటే మామూలుగా మనం సైన్స్లో ల్యాబ్లో ప్రయోగాలు చేసి కొత్త కొత్త విషయాలు కనుక్కుంటాం కదా సార్, అట్లే ఈ వర్డ్ ల్యాబ్లో మనం కొత్త కొత్త వర్డ్స్ నేర్చుకుంటాం సార్. ఇక్కడ వచ్చేసి ర్యాండమ్గా లెటర్స్ ఉంటాయి సార్. ఇట్లా లెటర్స్ని కలుపుకుంటూ పిల్లలు ఒక 3 లెటర్స్ కలిస్తే ఒక వర్డ్ ఫామ్ జరుగుతుంది అని నేర్చుకుంటారు సార్. ఫస్ట్ ఇక్కడ ఇవి మీనింగ్ లెస్ వర్డ్స్ సార్. ఇక్కడ వచ్చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ బిఈఎన్ బెన్, సిఏఎం క్యాంప్, డిఏటి డాక్, ఇట్లా మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి సార్. ఇట్లా చక్రాన్ని తిప్పుకుంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు క్యామెల్ ఉంది కదా సార్, ఇదొక వర్డ్. ఇక్కడ నుండి క్యామెల్ అనే వర్డ్ నుంచి CALM కామ్, నెక్స్ట్ AM CAME కేమ్, ఇట్లా డిఫరెన్షియస్ వర్డ్స్ వస్తాయి. ఒక బిగ్ వర్డ్ నుండి డిఫరెంట్ వర్డ్స్ నేర్చుకుంటారు సార్. ఇక్కడ వచ్చేసి డబుల్ ఓవెల్ లెటర్స్ వస్తాయి సార్. డబుల్ ఓవెల్స్ వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది? TEEB టీబ్, TEEP టీప్, FOOT ఫూట్, NEAT నీట్. డబుల్ ఓవెల్ లెటర్ వచ్చినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటారు సార్ పిల్లలు. సార్ నెక్స్ట్ ఇవి కాంపౌండ్ వర్డ్స్ సార్. ఇప్పుడు ఇదొక వర్డ్ వాల్ క్లాక్, సన్ ఫ్లవర్, కాంపౌండ్ వర్డ్స్ సార్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింగులర్ వర్డ్స్, ప్లూరల్ వర్డ్స్ సార్. ఇప్పుడు స్కూల్ సింగులర్ వర్డ్ ఉంది సార్. ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే స్కూల్స్, మ్యాంగో ఉంది సార్. ఈఎస్ యాడ్ చేస్తే మ్యాంగోస్, పార్టీ ఉంది. ఇక్కడ వై పోతుంది, IES వస్తుంది. అంటే ప్లూరల్లో అన్ని సేమ్ లెటర్స్ కలవవు కదా సార్, డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి V1 V2 V3. ఇప్పుడు లుక్ ఉంది సార్, V2లో లుక్డ్ వస్తుంది, V3లో లుక్డ్ వస్తుంది. ఈట్, V2లో వర్డ్ ఎలా చేంజ్ అవుతుంది, స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్ కూడా చేంజ్ అవుతుంది కదా సార్. V2 V3లో వర్డ్స్ అనేవి ఎట్లా చేంజ్ అవుతాయి, ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతాయి, కొన్ని ఏమో స్పెల్లింగ్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టోన్ ఉంది కదా సార్, S తీసేస్తే టోన్, T తీసేస్తే 1, ఇట్లా. చీట్ కదా సార్, C తీసేస్తే హీట్, H తీసేస్తే ఈట్. మొత్తం 8 యాక్టివిటీస్ ఉంటాయి సార్. ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్, 8 మెంబర్స్ ఒకేసారి 8 యాక్టివిటీస్ చేసుకోవచ్చు సార్. యాక్చువల్లీ ఇదైతే వర్డ్ ఫార్మేషన్, వర్డ్ ల్యాబ్ అంటే ఏంటంటే ల్యాబ్ మీన్స్ ఇన్వెంటింగ్ సంథింగ్. అంటే ఇక్కడ మేము వర్డ్స్ ఇన్వెంట్ చేస్తున్నాం. ఈ వర్డ్స్ అన్ని కూడా ఎలా అంటే బేసిక్ నుంచి చిన్నపిల్లలకు మీనింగ్ఫుల్ వర్డ్స్ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళకు 5 లెటర్స్ నుంచి డిఫరెంట్ వర్డ్స్ తయారు చేయడం వరకు, అంటే 1 to 5 వరకు అన్ని క్లాసులకు ఒకసారి చేస్తున్నాం అన్నమాట.